హలో గైస్, దిస్ ఇస్ పవన్. వెల్కమ్ టు మై ఛానల్ వాక్ విత్ పవన్. ఈ వీడియోలో మీకు నేను తిరుపతిలో ఎక్కడ దర్శనం టోకెన్స్ తీసుకోవాలని చెప్తాను. సో మీరు గనక తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. మనం తిరుపతి దర్శనం టికెట్స్ లేకుండా వెళ్ళలేం కదండి. ఒకవేళ ఫ్రీ దర్శనంకి వెళ్ళాలనుకుంటే 18 to 24 hours అలా టైం పడుతుంది. సో తిరుమల వెళ్ళడానికి దర్శనం టోకెన్స్ అయితే కావాలి కదా. సో దానికోసం అని మనకి 2 types ఆఫ్ టోకెన్స్ ఉంటాయి. ఒకటి SSD టోకెన్స్ అండ్ దివ్య దర్శనం టోకెన్స్. ఈ రెండు టోకెన్స్ అబౌట్ 12 years వాళ్ళు పక్కాగా తీసుకోవాలి. చిన్నపిల్లలకి అవసరం లేదండి. ముందు మనం SSD టోకెన్స్ కోసం మాట్లాడుకుందాం. SSD టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్. ఇవి మనకి 3 places లో ఇస్తారండి. ఒకటి ఫస్ట్ వచ్చి విష్ణు నివాస్, ఇది రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉంటది. సెకండ్ వన్ వచ్చి శ్రీనివాస్ కాంప్లెక్స్, ఇది కాంప్లెక్స్ ఆపోజిట్ లో ఉంటది. అండ్ థర్డ్ వన్ వచ్చి అలిపిరి భూదేవ్ కాంప్లెక్స్, ఇది అలిపిరి దగ్గరలో ఉంటది. ప్రతిరోజు ఈవినింగ్ 3 o'clock నుంచి ఇస్తున్నారు ఈ 3 places లో. ప్రతిరోజు 20,000 టోకెన్లు అయితే ఇస్తున్నారు అయిపోయే వరకు. అండ్ నెక్స్ట్ డేకి ఇస్తారు. అంటే ఈ రోజు తీసుకుంటే నెక్స్ట్ డేకి మీకు టోకెన్ అనేది ఇస్తారు. అది ఒక టైం అంటే ఈవినింగ్ 4 గానీ 5 గానీ అలా 11 లోపు ఏదో ఒక టైంకి స్లాట్ కి ఇస్తారు. ఆ టైంకి మనం దర్శనంకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక దివ్య దర్శనం టోకెన్ ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను. అవి మనకి ఇంతకు ముందు శ్రీవారి మెట్ల దగ్గర అయితే ఇచ్చేవారు. మార్నింగ్ అలా 5,000 టోకెన్స్ ఇచ్చేవారు. టోకెన్ తీసుకొని శ్రీవారి మెట్లు ఎక్కి 1200 మెట్ల దగ్గర స్కాన్ చేసి పంపించేవారు. కానీ ఈ మధ్య అది మార్చారు. ఇవి మనకి ఇప్పుడు అలిపిరి భూదేవ్ కాంప్లెక్స్ దగ్గర అయితే ఇస్తున్నారు. వేరే కౌంటర్ దగ్గర ఇవి కూడా ప్రతిరోజు ఈవినింగ్ 3 o'clock నుంచి ఇస్తున్నారు. తీసుకున్న తర్వాత శ్రీవారి మెట్లు ఎక్కి ఇప్పుడు కూడా 1200 స్టెప్ దగ్గర స్కాన్ చేయించాలి. పక్కగా దివ్యదర్శనం టోకెన్ తీసుకున్న వాళ్ళు శ్రీవారి మెట్లు ఎక్కి 1200 స్టెప్ దగ్గర స్కాన్ చేయించాలి. ఒకవేళ స్కాన్ చేయించకపోతే ఆ టోకెన్ వ్యాలిడేట్ అవ్వదు, మీరు దర్శనం కూడా చేయలేరు. దివ్యదర్శనం టోకెన్ తీసుకున్న వాళ్ళు ఏ విధంగా కూడా వెళ్ళడానికి అవ్వదు. అంటే బస్సు గానీ అలిపిరి గానీ వీళ్ళొక్క శ్రీవారి మెట్లే ఎక్కాలి. అదే SSD టోకెన్ తీసుకున్న వాళ్ళు ఏ విధంగా వెళ్ళవచ్చు. అంటే శ్రీవారి మెట్లు ఎక్కొచ్చు, అలిపిరి మెట్లు ఎక్కొచ్చు, ఆర్ బస్ ఆర్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్. వీళ్ళు ఇంకా ఎక్కడ స్కాన్ చేయాల్సిన పని లేదు. ఇలా స్కానింగ్ అని ఓన్లీ దివ్యదర్శనం టోకెన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4 members ఉంటే 4 members కూడా లైన్ లోకి వెళ్లి ఉండాలి. 4 members కూడా ఒకరే లైన్ లోకి వెళ్లి తీసుకుని వచ్చేస్తామంటే అలా ఇవ్వరండి. ఇంకా ఆ 4 members ఆధార్ కార్డు తీసుకొని రావాలి. అది స్కాన్ చేసి మీ ఫేస్ ని స్కాన్ చేసి మీకు టోకెన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకు ముందు చెప్పినట్లుగా 12 సంవత్సరాల లోపులలో ఇలా లైన్ లోకి వెళ్లాల్సిన పని లేదు. ఓన్లీ అబౌట్ 12 years వాళ్ళే లైన్ లోకి వెళ్లి స్కాన్ చేయించుకొని టోకెన్ తీసుకోవాలి. టోకెన్ టైమింగ్స్ అనేవి ఈ మధ్య ప్రతిసారి చేంజ్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ వాళ్ళకి గానీ ఆటో వాళ్ళకి గానీ అడిగి తెలుసుకొని వెళ్ళండి. ఇంకా 20,000 టికెట్స్ అయిపోయిన వరకు ఇస్తున్నారు అండి. ఒక పర్టికులర్ టైం లిమిట్ లేదు. సో ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ చేస్తారు. సో మీరు ఒక 2 hours ముందు నుంచి లైన్ లో ఉంటే త్వరగా మీకు దర్శనం టోకెన్స్ దొరుకుతాయండి. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా ఈ వీడియోకి కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాక్ విత్ పవన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.